డీహైడ్రేషన్ అంటే ఎండలో తిరిగే వారికే వస్తుందని అనుకుంటున్నారా? అయితే మీరు పెద్ద పొరపాట్లో ఉన్నట్టే. రోజంతా ఏసీ గదుల్లో కూర్చుని పనిచేసే ఉద్యోగులు కూడా నిశ్శబ్దంగా డీహైడ్రేషన్ బారిన పడుతున్నారు. దాహం వెయ్యకపోయినా శరీరం లోపల నీరు తగ్గిపోతూ ఉంటుంది. అంతేకాదు, ఎక్కువగా సన్స్క్రీన్ వాడితే విటమిన్ డి లోపం వస్తుందా అనే సందేహం కూడా చాలామందిలో ఉంది. ఈ రెండు ఆరోగ్య సమస్యల వెనక ఉన్న నిజాలేంటో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. డీహైడ్రేషన్ ప్రమాదం. బయట ఎండలో ఉన్నవారికి చెమట పడుతుంది, దాహం వేస్తుంది, వెంటనే నీళ్లు తాగుతారు. కానీ ఏసీ గదుల్లో పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. చెమట పట్టదు, వేడి అనిపించదు, అందుకే దాహం కూడా వెయ్యదు. దాహం లేకపోవడం అంటే శరీరానికి నీరు అవసరం లేదనే కాదు. ఇన్సెన్సిబుల్ వాటర్ లాస్ అంటే ఏమిటి? ఎయిర్ కండిషనర్లు గదిలోని తేమను తగ్గిస్తాయి. దీంతో మన చర్మం నుంచి, అలాగే శ్వాస ద్వారా శరీరంలోని నీరు నెమ్మదిగా బయటకు వెళ్తుంది. దీనినే వైద్యులు ఇన్సెన్సిబుల్ వాటర్ లాస్ అంటారు. ఇది ప్రమాదకరం, ఎందుకంటే మన శరీరం డీహైడ్రేట్ అవుతున్నా మనకు అర్థం కాదు. టీ కాఫీ వల్ల సమస్య మరింత పెరుగుతుందా? చాలామంది ఆఫీస్లో అలసట తగ్గించుకోవడానికి పదే పదే టీ లేదా కాఫీ తాగుతుంటారు. ద్రవ పదార్థాలే కదా అని భావిస్తారు. కానీ నిజానికి ఇవి శరీరంలోని నీటిని మరింత తగ్గించవచ్చు. కెఫిన్ ఉన్న పానీయాలు మూత్రం రూపంలో నీటిని ఎక్కువగా బయటకు పంపిస్తాయి. అంటే హైడ్రేషన్ పెరగాల్సింది పోయి శరీరం ఇంకా నీటిని కోల్పోతుంది. డీహైడ్రేషన్ లక్షణాలు. సాయంత్రం అయ్యేసరికి అలసటగా అనిపిస్తుందా? పనిపై ఫోకస్ తగ్గిపోతుందా? ఇవి కేవలం వర్క్ స్ట్రెస్ కాదు, డీహైడ్రేషన్ లక్షణాలు కూడా కావచ్చు. తలనొప్పి, నీరసం, ఏకాగ్రత తగ్గడం, కళ్ళమంట, చర్మం పొడిబారడం, ముదురు పసుపు రంగు మూత్రం. దీర్ఘకాలిక ప్రమాదాలు. దీర్ఘకాలం నీళ్లు తక్కువగా తాగితే కిడ్నీలో రాళ్ళు, మూత్రనాళ ఇన్ఫెక్షన్లు, మలబద్ధకం వంటి సమస్యలు రావచ్చు. కిడ్నీల పనితీరుపై కూడా తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ఎలా జాగ్రత్త పడాలి? డీహైడ్రేషన్ నుంచి రక్షించుకోవడానికి కొన్ని చిన్న అలవాట్లు చాలానే సహాయపడతాయి. వాటర్ అలారం పెట్టుకోండి. ప్రతి గంటకు 1 గ్లాసు నీరు తాగేలా రిమైండర్ పెట్టుకోండి. కెఫిన్ తగ్గించండి. టీ, కాఫీలకు బదులుగా మజ్జిగ, కొబ్బరి నీళ్లు, నిమ్మరసం తీసుకోండి. డెస్క్పై నీటి బాటిల్ ఉంచండి. కళ్లకు కనిపిస్తే నీళ్లు తాగే అవకాశం పెరుగుతుంది. గంటకోసారి లేచి నడవండి. ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. విటమిన్ డి ఎందుకు అవసరం? విటమిన్ డి మన ఎముకలు, కండరాలు, రోగనిరోధక శక్తికి చాలా అవసరం. లోపానికి కారణాలు. నేటి జీవనశైలిలో చాలామంది ఇంట్లోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. సూర్యరశ్మి తక్కువగా పొందుతున్నారు. అసమతుల్య ఆహారం తీసుకుంటున్నారు. ఇవే విటమిన్ డి లోపానికి ప్రధాన కారణాలు. సన్స్క్రీన్ నిజంగా కారణమా? సన్స్క్రీన్ యూవీ కిరణాలను తగ్గిస్తుంది. అందువల్ల విటమిన్ డి ఉత్పత్తిపై కొంత ప్రభావం ఉండొచ్చు. కానీ కేవలం సన్స్క్రీన్ ఒక్కటే కారణం కాదు. చర్మపు రంగు, వయస్సు, శరీర పరిస్థితి, పోషకాహారం ఇవన్నీ కూడా ప్రభావం చూపుతాయి. విటమిన్ డి ఎలా పెంచుకోవాలి? విటమిన్ డి పెంచుకోవాలంటే సూర్యరశ్మితో పాటు సరైన ఆహారం కూడా చాలా ముఖ్యం. పాలు, పెరుగు, గుడ్లు, చేపలు, ఫార్టిఫైడ్ ఫుడ్స్, ఉదయం సూర్యరశ్మి, వ్యాయామం. అవసరమైతే వైద్యుల సలహాతో సప్లిమెంట్లు కూడా తీసుకోవచ్చు. ఏసీ గదుల్లో పనిచేస్తున్నారని శరీరానికి నీరు అవసరం లేదనుకోవద్దు. దాహం వెయ్యకపోయినా నీళ్లు తాగడం ఆరోగ్యానికి చాలా ముఖ్యం. అలాగే విటమిన్ డి కోసం కేవలం సూర్యరశ్మిపై మాత్రమే ఆధారపడకుండా సరైన ఆహారం, వ్యాయామం, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేసుకోవాలి. చిన్న చిన్న జాగ్రత్తలే పెద్ద ఆరోగ్య సమస్యల నుంచి మనల్ని కాపాడగలవు. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఆరోగ్య సమాచారానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.